లాభాలు వస్తే ట్యాక్స్ కట్టాలి, మరి నష్టాలు వస్తే ప్రభుత్వం హెల్ప్ చేస్తుందా? వ్యాపారంలో లేదా స్టాక్ మార్కెట్లో లాభాలు వచ్చినప్పుడు ప్రభుత్వం ట్యాక్స్ వసూలు చేస్తుంది. మరి అదే నష్టాలు వస్తే ప్రభుత్వం ఏదైనా ఆదుకుంటుందా అనే సగటు భారతీయుడి మనసులో ఒక్కసారైనా మొదలై ఉంటుంది. ముఖ్యంగా చిరు వ్యాపారులు, చిన్న ఇన్వెస్టర్లలో ఈ ప్రశ్న తలెత్తుతుంది. ఈ ప్రశ్నకు అవుననే సమాధానం ఇస్తున్నారు ట్యాక్స్ నిపుణులు. నేరుగా చేతికి డబ్బులు ఇవ్వకపోయినా పన్ను చట్టాల ద్వారా ప్రభుత్వం మీకు భారీ ఊరటను ఇస్తుంది. సిఏ దుర్గా అంజలి ఓ వీడియో ద్వారా వివరించే ప్రయత్నం చేశారు. మరి ఆ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. లాభాలు వస్తే ట్యాక్స్ కట్టించుకునే ప్రభుత్వం, నష్టాలొస్తే ఏమైనా హెల్ప్ చేస్తుందా అని చాలా మంది అనుకుంటున్నారు. మీకు నష్టం వచ్చినప్పుడు ప్రాపర్ గా చెప్పాలి. చెప్పకపోతే ప్రభుత్వానికి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మీకు నష్టం వచ్చిందనుకోండి, మాకు బిజినెస్ లో ట్రేడింగ్ లో ఇంత నష్టం వచ్చిందని మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లో చూపిస్తే వచ్చే సంవత్సరం లాభాలు వచ్చినప్పుడు ట్యాక్స్ కట్టక్కర్లేదు. ఎంత నష్టం వచ్చిందో అంతవరకు భర్తీ చేసి మిగిలిన దానికే ట్యాక్స్ కట్టించుకుంటారు. అందుకే నష్టం వచ్చినప్పుడు ఐటీఆర్ ద్వారా ప్రభుత్వానికి చెప్పాలి. ఇప్పుడు బిజినెస్ లో 10 లక్షలకు నష్టం వచ్చిందనుకో, వచ్చే సంవత్సరం 10 లక్షలకు లాభం వస్తే ట్యాక్స్ కట్టించుకోరు. 10 లక్షలు దాటిన అమౌంట్ పైన ట్యాక్స్ కట్టించుకుంటారు. ట్రేడింగ్ చేశారు, లాస్ వచ్చింది, ఇక్కడ సేమ్ ఉంటుంది. ఇలా బిజినెస్ లాస్ అయితే 8 ఏళ్ల వరకు చూపించుకోవచ్చు. హోమ్ లోన్ ఈఎంఐ కడుతుంటే దానిని నష్టాల కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. రెంటల్ ఇన్కమ్ వస్తుందనుకోండి, దానిపై ట్యాక్స్ కట్టక్కర్లేదు. కొన్ని వ్యాపారాలకు పెట్టిన భారీ పెట్టుబడులను సైతం నష్టాల కింద క్లెయిమ్ చేసుకోవచ్చు అని సినీ దుర్గా అంజలి వివరాలు వెల్లడించారు.